గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని, గ్రామాల్లోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని డీఎల్పీఓ సురేష్ బాబు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఏ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లను ఇంటి యజమానులకు సూచించి వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజలు తమ ఇంటి వద్దనే చెత్తను వేరు చేసి పంచాయతీ కార్మికులకు అందించాలని, చెత్తను ఎవరైనా ఎక్కడ దొరికితే అక్కడ వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా విధిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటని, మొక్కలు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ఒక్క మొక్క నాటితే ఒక జీవిని మనం కాపాడినట్లు అవుతుందని డీఎల్పీఓ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైనటువంటి పారిశుద్ధ్యం ఆరోగ్యవంతమైన ఉంటే కుటుంబం కూడా ఆరోగ్యంగా జీవిస్తుంది. దాని ద్వారా ఆర్థికంగా కూడా కుటుంబం ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. రాబోయే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాకాల సీజన్ మనం అనుకున్నాం. వర్షాకాలంలో కూడా సన్నద్ధ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. డ్రైనేజ్లను క్లీన్ చేసుకొని రోడ్లను సన్నద్ధ చేసుకోవాలి. లోతట్టు ప్రాంతాలు ఐడెంటిఫై చేసుకుని ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ జాగ్రత్తలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంకా భారీ వర్షాలకి ఏమైనా ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నట్లయితే వాటికి ముందుగానే హెచ్చరించి వారిని కూడా సురక్షితమైన ప్రాంతాల్లో అంటే మనం పునరావాస కేంద్రాల్లో తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మన గ్రామ పంచాయతీ కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఏదైనా సరే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తారు. అందుకని ముందుగానే వాళ్ళకి గ్రామంలో కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, పాలకవర్గం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి వాళ్ళు గైడే ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ లోతట్టు ప్రాంతం ఉంది, ఎక్కడ పారిశుద్ధ అభివృద్ధిగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇమీడియట్గా వాటి అన్నింటి కూడా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి పారిశుద్ధ పనులు చేయాలని కోరుతాము. అలాగే యూటిలైజేషన్లో తీసుకురావటటువంటి కొన్ని కూడా ఉన్నాయి. వాటి కూడా వెంటనే మన మరమ్మతులుగా తీసుకురావడం, ఆ కంపార్ట్మెంట్లన్నీ కూడా నీట్గా పెట్టేసి ఇంటి దగ్గర నుంచే మనం చెత్తను వేరు చేయడం అనేది ఇప్పుడు SWM 2026 రూల్స్ కాబట్టి వాటిని ప్రజల్లోకి ప్రతి ఇంటికి కూడా ఒక స్టిక్కరింగ్ నోటీస్ ద్వారా ఇచ్చడం, అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా SWM సంబంధించినటువంటి 2026 రూల్స్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు కూడా బాధ్యతాయుతమైనటువంటి వారిగా ఉంచడానికి మూలం ఎక్కడైతే చెత్త తయారవుతుందో ఆ మూలం దగ్గరని వేరు చేసే ప్రక్రియ కూడా చేయాలని చెప్పని, రూల్స్ అతిక్రమించినటువంటి వారికి భవిష్యత్తులో అవసరం ఉంటే పెనాల్టీ కూడా విధించడానికి కూడా సిద్ధం పడాలని చేస్తాం. ఇంకొకటి SWM రూల్స్ కింద సర్పంచ్ గారిని లీడ్ ఫెసిలిటేటర్గా మరి గుర్తించడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు కూడా లీడ్ ఫెసిలిటేటర్ ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రోల్ ప్లే చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ గ్రామంలో ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందు పాల్గొన్నట్లయితే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే వర్షాకాలం వస్తుంది కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమం కూడా ముందుకు టేకప్ చేయాలి. ఎందుకంటే ఒక మొక్క నాటితే ఒక జీవితాన్ని మనం కాపాడినట్టే. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కిరాణా షాప్ కావచ్చు, హోటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడైతే వేస్ట్ జనరేట్ చేస్తారో నోటీసులు ఇచ్చి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోవడం ద్వారా, అలాగే గ్రామ పంచాయతీకి డాక్టర్కి అండ్ పంచాయతీ సిబ్బందికి అవి అందించడం ద్వారా వేరు చేసుకుని పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించే దిశగా ఉండాలనేది కూడా ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే ఈ ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, జిల్లా కలెక్టర్ గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చారో, జిల్లా యంత్రాంగం డీఓ గారు, అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా సూచనలు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటారు. ముఖ్యంగా మండల పంచాయతీ అధికారి మరి ఈ పంచాయతీ కార్యదర్శుల మీద ఫోకస్ చేసి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ మానిటర్ చేయాలని కోరుకుంటారు. అలాగే సర్పంచులను కూడా యాక్టివేట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి పాల్గొని చాలా యాక్టివ్గా ఉండి
అందరూ కూడా దృష్టి పెడుతూ ఉన్నారు. వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించినట్లయితే గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడిన రీతిలో నిర్వహించేందుకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుంది. వాళ్ళ సబ్సిడీ నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ప్రజలకు మరి పారిశుద్ధ్య విషయాలు చర్యలు తీసుకొస్తుందని కోరుతున్నాం. అంతేకాకుండా దోమల నివారణకి